అను 6 ఫాంట్స్ని ఎలాగ యూజ్ చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అను 6 ఫాంట్స్ని ఎలాగ యూజ్ చేయాలో తెలుసుకునే ముందు ఫస్ట్గా మనం పిక్సెల్ ల్యాబ్, అలాగే వీఫోన్ ఓఎస్, అలాగే ఏఐ టెక్ యాప్, ఈ జెట్ అజ్వర్ అనే యాప్లో ఈ 4 అనేవి ఉండాలి. అలాగే మస్ట్ అండ్ షుడ్గా ఆండ్రాయిడ్ 11, 12 పైనున్న ప్రతి ఆండ్రాయిడ్ యాప్లో కూడా పిక్సెల్ ల్యాబ్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే వీఫోన్ ఓఎస్ అనే యాప్లో మన పిక్సెల్ ల్యాబ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. మీకు కొన్ని ఆండ్రాయిడ్ 15 తర్వాత కొన్ని యాప్స్ అనేవి సపోర్ట్ రావు. అప్పుడు కూడా వీఫోన్ ఓఎస్ అనే యాప్లో మీరు యాప్ని ఇన్స్టాల్ చేస్తే మీకు కరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. దీని గురించి మీకు ఒక వీడియో చేయమంటే కిందన విఓఎస్ అని కానీ వీఫోన్ అని కానీ కామెంట్ చేయండి. ఈ వీడియోలో అన్జిప్ చేయాలనుకుంటే ఈ యాప్ని వాడండి. పిక్సెల్ ల్యాబ్ మాత్రం వీఫోన్ ఓఎస్లో మాత్రమే కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా? మనం అను 6 ఫాంట్స్ని ఎలాగ యూజ్ చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్గా అది ఆండ్రాయిడ్ 15 కాబట్టి నేను వీఫోన్ ఓఎస్ యాప్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఆండ్రాయిడ్ ఓఎస్ అనమాట, వర్చువల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఇది. ఓకేనా? మనం ఇప్పుడు ఏఐ టెక్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ స్టెప్ 4లో ఇక్కడ యూనికోడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం తెలుగుది ఏదో ఒకటి టైప్ అయినా చేయొచ్చు, లేదంటే లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అయినా చేయొచ్చు. ఇక్కడ పేస్ట్ చేశాను కదా, అమ్మ అని పేస్ట్ చేశాను. ఇక్కడ ఇలా సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి అను 6.0 అని ఉంది కదా, మీకు అను 6.0 ఉంది కదా, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కోడ్స్ వచ్చాయి. ఈ కోడ్ని సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. అను ఫాంట్స్ ల్యాబ్ అని చూపిస్తుంది. అప్పుడు ఇది అను 7కి కన్వర్టెడ్ అయిన బాక్సులు కాబట్టి ఇవి అను 6కి సపోర్ట్ చేయవు. కాబట్టి మనం ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే అను 7 ఫాంట్స్ ఆల్రెడీగా సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ టెక్స్ట్కి మనకి అందుకనే అను టెక్స్ట్ అనేది మనకి చూపించలేదు. మనం ఇప్పుడు అను 85 అను ఫాంట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటికి ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అను డిన్బిట్ ఫాంట్స్ ఉంటాయి. దీని గురించి కూడా ఒక వీడియో చేశాను. అను 6 ఏవిఎస్ ఫాంట్స్ తెలుగు అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూడండి అమ్మ అనేది మనకి వచ్చింది కదా క్లియర్గా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి అమ్మ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ 15లో పిక్సెల్ ల్యాబ్లో వాడతాను. చూడండి కొన్ని ఆండ్రాయిడ్కి వర్క్ సరిగ్గా రాదనమాట. చూసారా ఇక్కడ ముద్దగా పడిపోతుంది. నేను అసలు ఎటువంటి బోల్డ్ గట్ట అసలు సెలెక్ట్ చేయలేదు, కానీ బోల్డ్ అప్లై అయిపోయినట్టు థిక్గా అంటే ఒక డిఫరెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. కొన్ని వాటికి సపోర్ట్ అనేది ఉండదు. ఇప్పుడు నేను అందులో సపోర్ట్ చేసిందే చూడండి, ఇది ఎంత థిక్గా వస్తుంది. మనం వీఫోన్ ఓఎస్లో వాడే అమ్మ అనేది ఎంత కరెక్ట్ ఫాంట్ స్టైల్ అనేది కరెక్ట్గా అప్లై అవుతుందో మీకు ఇప్పుడు క్లియర్గా చూడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఓకేనా? అది అందుకు అంత బోల్డ్గా ఉంది, ఇది ఎందుకు ఇంత సన్నంగా ఉంది. ఇది కరెక్ట్గా వర్కింగ్ అవ్వడం అనేది ఇది కరెక్ట్గా వర్కింగ్ అవ్వట్లేదని చెప్పడానికి ఇది. ఓకే, ఈ రెండు మీరు డిఫరెన్సెస్ గమనించుకోవాలి. ఓకేనా? మీరు అను 6 ఫాంట్స్కి ఇలాగ వాడుకోవచ్చు. సింపుల్. ఇవి 35 ఫాంట్స్ ఉంటాయి. ఇందులోను కూడా ఎటువంటి ఎర్రర్స్ ఉండవు. మ్యాక్సిమం నేను ఎంబస్ అప్లై చేస్తాను, ఏం అవ్వదు. చూడండి ఏం అవ్వదు, క్లియర్గా ఉంటుంది. గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ ఇది కూడా అవుతుంది, కానీ ఈ థిక్నెస్ ఉండడం వల్ల ఏంటంటే సరిగ్గా అనేది రాదనమాట. టెక్స్ట్ క్లియర్గా ఉండదు.
ఇప్పుడు నేను గ్రీన్ పిక్సెల్ ల్యాబ్లో ఎంబాస్ అనేది అప్లై చేశాను, ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు, బాగా వర్క్ అవుతుంది. నేను ఒరిజినల్ పిక్సెల్ ల్యాబ్లో నేను న్యూ టెక్స్ట్కి చూడండి ఎంబాస్ నేను అప్లై చేశాను. చూడండి ఇప్పుడు అప్లై చేస్తాను, ఇలా అయిపోతుంది. ఇలా పెట్టినప్పుడు అవుతుంది, కానీ ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. చూడండి ఇమేజ్ని మీకు యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు నేను 3D ఎఫెక్ట్ యాడ్ చేస్తాను. చూడండి బ్యాక్ ఎండ్లో ఎలా అవుతుందో చూసారా, ఎలా అయిపోతుందో, పగిలిపోయినట్టు అయిపోతుంది కదా. ఇది ఎలా పెట్టినా సరే ఇందాకలాగే వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా గ్రీన్ పిక్సెల్ ల్యాబ్లో నేను 3D టెక్స్ట్ ఎనేబుల్ చేశాను, ఎక్కడని పగిలిందా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కూడా సేవ్ చేసి చూపిస్తాను. చూడండి సేవ్ అయింది కదా. ఇప్పుడు నేను ఇమేజ్ని ఫిక్స్ చేస్తాను. చూడండి యాస్టీజ్ మనం ఎలా చేసాం అలాగే వస్తుంది. ఇది ఇలా వాడవచ్చు. అను 6 ఫాంట్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. మస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోతూ. జై హింద్, జై భారత్.